అది అరటి ఎక్కువ మనం గ్రీన్ అరటిపండు ఎల్లో కింద వస్తుంది కదా, పొడుగు చక్కెరకేళి అంటారు కదా, గ్రీన్ అరటిపండు అవి మద్రాస్ అరటిపండు ఇలా రకరకాలుగా చెప్తారు. హైదరాబాద్లో ఎక్కువ విరిగి ఉంటే ఆ రకం అది. అందులోనే ఆర్నమెంటల్ షో ఐటమ్ ఉంటుంది. ఇది ఆర్నమెంటల్ బనానా అంటారు. ఇది ఓన్లీ షోయింగ్కే తప్పించి ఫ్రూట్ రాదు. ఇందులో ఇది గోల్డ్ వస్తుంది, పింక్ వస్తుంది రకాలు. ఇది డెవలప్ చేస్తున్నాం ఇంకాను. ఇది పల్మార్ అండి. ఇది ఎక్కడ దొరుకుతుంది? ఇది అన్ని ఎగ్జోటిక్ అనమాట, ఇండియన్ కాదు ఇవి. ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి డెవలప్ చేసిన మొక్కలే. లైక్ మయన్మార్, థాయిలాండ్ ఇలా ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి డెవలప్ చేసిన మొక్కలు. ఇప్పటి వరకు మనం మామిడికాయ అంటే ఓన్లీ సమ్మర్లోనే వస్తుంది అని చెప్పేసి మామిడి ప్రియులందరూ కూడా సమ్మర్ వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న స్పెషల్లీ మ్యాంగోస్ ఏంటి అంటే మొత్తం అన్ని కూడా వేరే దేశాల నుంచి తీసుకొచ్చినవే. ఇవి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. ఇవి మాత్రం ఇంట్లో ఉంటాయి. ఇది ఒకటి బాగా అర్థమైంది. అక్కడ ఇంకొక మామిడికాయ చెట్టు ఉంది. ఇది బనానా మ్యాంగో. ఇది ఇక్కడ నుంచి వచ్చిందండి. ఇది థాయిలాండ్ వెరైటీ. ఇక్కడ ఉన్నవన్నీ కూడా థాయిలాండ్ వెరైటీసే. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో. ఇది ఒక రకం నాంగ్ డాక్మై గోల్డ్ అని, ఎల్లో కలర్ వస్తుంది గోల్డ్ షేడ్లో, అది నాంగ్ డాక్మై గోల్డ్ అంటారు. ఆ మొక్క అయితే ఇప్పుడు పూత మీద ఉంది, ఇంకా కాయ రాలేదు. ఇది ఈ వెరైటీ. అది ఇవన్నీ అవే. సో మీరు ఇప్పటి వరకు అవకాడోని చూసారు, కానీ అవకాడో ట్రీ ఎలా ఉంటుందో మీరు చూసారా? చూసేయండి. ఇది అవకాడో ట్రీ అంట. మనకి ఇక్కడ ఈ పిందులు అండి కాదు కదా, ఇందులో 2 వెరైటీస్ ఉంటాయి. అవకాడోలో గ్రాఫ్టెడ్, సీడ్లింగ్ ఉంటాయి. గ్రాఫ్టెడ్ అయితే త్వరగా వచ్చేస్తుంది, సీడ్లింగ్ అయితే లైఫ్ ఉంటుంది. కానీ అవకాడోలో సీడ్లింగ్ పెంచుకోవడమే ఎక్కువ యూజ్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. షేడ్ ఉండాలి, కొద్దిగా షేడ్ ఉంటే మాత్రం చాలా కాయలు బాగా కాస్తాయి. వీటికి ఏమైనా సీజన్ అనేది ఉంటుందండి? ఏ సీజన్లో ఉన్న కాస్తాయి? సీజనల్ ఫ్రూట్ అవకాడో. కొన్ని రకాలు ఉన్నాయి, అవి సీజనల్ కాకుండా కూడా ఉన్నాయి. బట్ మన ఏరియాలో ఇప్పుడే మొదలు పెట్టారు. రాబోయే రోజుల్లో ఇట్లా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇంకా కొత్తదనంగా తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక మ్యాంగో చెట్టు. ఇప్పటి వరకు మనం చూసిన ఆకులన్నీ కూడా చాలా గ్రీన్గా ఉన్నాయి. మరి ఈ కలర్లో ఉండడానికి, ఈ చెట్టు ఈ కలర్లో ఉండడానికి కారణం ఏంటో తెలుసుకుందామా? ఎందుకు ఈ కలర్లో ఉన్నాయి? ఇది బ్లాక్ మ్యాంగో అంటారు. కస్తూరి మ్యాంగో, బ్లాక్ మ్యాంగో. ఈ ఆకు ఎలా ఉందో కాయ కూడా అలాగే ఉంటుంది. ఈ వెరైటీ డిఫరెంట్ వెరైటీ. ఇప్పటి వరకు మనం వీడియోస్లోనే చూస్తుంటాం కదా, చైనా వాళ్ళు ఇలాగ కట్ చేస్తున్నప్పుడు సాటిస్ఫై వీడియోస్లో, అలా మ్యాంగోస్ అన్నీ ఈ చెట్టు నుంచి వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ చెట్టు దగ్గరికి వెళ్దామా?